మార్చింది. తను ఎన్నో ఇచ్చను మనకే, ఎంతో చేసే తనకే ఇచ్చాం ప్రతిఫలముగా. ఇచ్చినోళ్ళనే మరిచిపోయి మాయల పడ్డాం. తప్పు జరగకుండా ఎప్పుడైనా వెలుగుతాం. పట్టుకో కగిరేసు జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కగిరేసు జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి, మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి. తెలంగాణను వచ్చిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటామంటే సోనియమ్మనే వేడుకుంటామంట. ఇప్పుడు కాకపోతే అన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది? సోనియమ్మకే కానుకిద్దాం, సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు. పట్టుకో 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 కగిరేసు జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. కగిరేసు జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. all sections of our society. Jai Hind, Jai Telangana.
ఎత్తుకో నీ గుండెల నిండా డివిజన్ It has been my dream to see Nala the Kishore Gaur garu Congress government in అలాగే Telangana మా that will సురేందర్ work రెడ్డి for చేతుల all సురేందర్ రెడ్డి గారిని sections of our వేదిక society. మీదకి రావాల్సిందిగా Jai Hind, Jai Telangana. ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి మనము నిరంకుశ పరిపాలన చూస్తున్నాము. ఫామ్ హౌస్ లో పడుకొని 9 ఏళ్ళు సెక్రటరీ పోయినటువంటి సీఎం మనం చూడలేదు. అట్లాంటి సీఎం ని మనం చూసినాము. మన ఆఫీస్ మనం ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైనా ఆఫీస్ కి పోకుంటే మనము వాళ్ళకి జీతాలు ఇస్తారా లేదా? అట్లాంటిది ప్రగతి భవన్ లోనే ఫామ్ హౌస్ లో కూర్చొని మనని రాజ్యం వెళ్ళిన ఈ 9.5 ఏళ్ళు వెళ్ళినటువంటి చంద్రశేఖరరావు ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంటికి పంపించాలి, ఆ ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలి. లేకపోతే మన 5 ఏళ్ళు ఇంకా వచ్చే ఇంకో 5 ఏళ్ళు మనం మన మన పరిస్థితి ఎక్కడికో దిగజారిపోతుంది. ఈ రోజు ప్రతి ఒక్క చోట ప్రతి విషయంలో పిల్లలకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళు ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని ఒక్కసారి ఆలోచించండి. మీరు 3-4 ఏళ్ల నుంచి కోచింగ్ సెంటర్లలో వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడే నోటిఫికేషన్ వస్తుందా, ఎప్పుడు ఉద్యోగం వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. చూస్తూ వాళ్ళ ఏజ్ కూడా అయిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా 2-3 ఏళ్ల తర్వాత ఏజ్ అయిపోయారు చాలా మంది. దాదాపు 50 లక్షల మంది స్టూడెంట్స్ ఈ రోజు ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి వాళ్ళ మీద ఈ ముఖ్యమంత్రికి అసలు దాని మీద ఆలోచన కూడా లేదు. వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ ఏమంటారు మరదల కొడుకుకి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. కానీ మన తెలంగాణ తెచ్చుకోవడానికి కారణమైన నిధులు అంటే వాళ్ళకే, నియామకాలు అంటే వాళ్ళకే, నీళ్ళు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని 1,00,000 కోట్లు పెట్టి దాన్ని నాశనం పట్టించేది. కాబట్టి ఆయనకి ఓన్లీ పదవి కావాలి కానీ ప్రజలకి సంక్షేమం గురించి ఆలోచించేటటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు. ఈ మార్పు రావాలి, ఈ మార్పులో మదన గెలవాలి. మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే మదన గెలిస్తే రేపు మంత్రివర్గంలో ముఖ్య కీలకమైన స్థానంలో ఉంటాడు. కాబట్టి మన ఎల్బీ నగర్కి మదన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే ఇంకొకటి చెప్తున్నాను, ఈ బీజేపీ వాళ్ళు చెప్తారు మనము బీజేపీ వాళ్ళ దాంట్లో పడద్దు. మనము కూడా హిందువులము, మనం కూడా గుళ్ళకు పోతాము. మనం ఈ గుళ్ళు గోపురాలు కాదు, మనకి రోజు తిండి పెట్టేటోళ్ళు కావాలి. మనకి ఒక ఉపాధి కలిసే టైప్ లో ఉండాలి. మనకి మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. గుళ్ళు గోపురాలు మనం ఒక గంట పోతాము వచ్చేస్తాము. కానీ మనకి రోజు 20 గంటలు మనం 20 అంటే పడుకున్నాక మనకు 16 గంటలలో 1 గంట గుడికి పోతాం. కానీ మిగతా 15 గంటలు మనం తిండి ఎట్లా, మన పిల్లల భవిష్యత్తు ఎట్లా, మన భవిష్యత్తు ఎట్లా, మన ఇల్లు ఎట్లా గడవాలి, ఇలాంటి ఆలోచన ఏం లేరు వాళ్ళు. ఓన్లీ గుడి గోపురాలు అంటారు. వాళ్ళ గురించి అసలు మీరు ఆలోచించడం పనిచేసేటి బీజేపీ వాళ్ళ గురించి. ఆ ఆలోచనలో మనము ఈ రోజు పాకిస్తాన్ తో కొట్టాడట్లేదు. పాకిస్తాన్ వాడు ఎప్పుడో అయిపోయింది మన పని. అట్లాంటిది మనకి పాకిస్తానో లేకుంటే ముస్లిం అనో ఏదో పేరు చెప్పి మనని ముసుగులో పెడుతున్నారు ఈ బీజేపీ వాళ్ళు. కాబట్టి బీజేపీ అనే దాన్ని మర్చిపోండి. మనం బీజేపీ గురించి ఆలోచించవద్దు. ఈ కేసీఆర్ ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఫామ్ హౌస్ కి పరిమితం చేయాలి. వాళ్ళ యొక్క మాఫియా మూట ప్రతి ఒక్క ఎమ్మెల్యే గొర్రెలాగా వాళ్ళ గడిలో ఉన్నాడు. కానీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా మనం పనిచేయాల్సి వస్తుంది. కోఆర్డినేషన్ కూడా అందరిని కలుపుకొని కోఆర్డినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంటింటికి పోయి పెద్ద మనుషులు ఉంటారు. ప్రతి ఒక్కరి నమస్కారం పెట్టి ఒక చిన్న ఒకటి వాళ్ళు ఇచ్చే పథకాలు అన్ని వాళ్ళకి ప్రతి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఇంటికి పోవాలి. ప్రతి ఇంటికి 3 times 4 times కంపల్సరీ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంట. ప్రతి ఇంటికి పోయి మనం ఒక 3 times 4 times మనం పోయి ఎక్స్ప్లెయిన్ చేసి ఓటు అడగడం మన బాధ్యత. ఇది మాత్రం అందరూ బూత్ వైజ్ గా మాత్రం కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు మధ్యాస్కరాన్ని మనం గెలిపేయడం అంటే బూత్ వైజ్ గా చాలా కష్టపడాల్సి వస్తుంది. అందరూ అనుకుంటారు ఏదో గాలి వస్తుంది గెలుస్తారులే అనుకుంటారు. చాలా మంది బయట డిస్కస్ చేస్తుంటారు. అది కాదు, అది ముఖ్యం కాదు. ప్రతి ఓటర్ మనం టచ్ చేయాల్సి వచ్చిన రోజు ఇది. కనుక చాలా మంది ఇంట్లో బయట పోతే గాలి వచ్చింది గెలుస్తాడు అనుకో చాలా మంది అనుకుంటారు. అది చాలా తప్పు, చాలా పొరపాటు జరుగుతుంది అందరికీ.
వాళ్ళు ఎక్కడ కూడా పొరపాటు చేయొద్దు ఎవరు కానీ కార్యకర్తలు దయచేసి విన్నపం చేస్తున్నాం. ఇంకొకటి కేసీఆర్ చెప్పేది అని అంటే మదన్ మాట్లాడతాడు కానీ మన అదేవిధంగా మహేందర్ యాదవ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నందుకు ముందుగా మహేందర్ యాదవ్ కి స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా ఒకసారి చప్పట్ల ద్వారా మనం ఆహ్వానించాలి. ఇంకా ఈ హాల్లోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మిత్రులు, అక్కలు, అన్నలు, తమ్ములందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అసలు ఈ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ఏదో ఆశామాషిగా తీసుకోవద్దు. అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తేనే విజయం సాధ్యమవుతుంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా కాంగ్రెస్ సునామీ వేస్తుంది. ఈ సునామీలో టిఆర్ఎస్ పార్టీ అదే బిఆర్ఎస్ పార్టీ కొట్టపోవడం తథ్యం. ఇక యువకుల గురించి తీసుకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటి పేపర్లు ఎన్నో లీకులు చేసి యువకుల జీవితాల్ని మొత్తం చీకటిమయం చేసినటువంటి ఈ బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ మర్చిపోయి గెలిపిస్తే 30 లక్షల మంది ఇప్పుడు స్టూడెంట్లు ఆగమైనరు. మళ్ళీ కనుక గెలిస్తే 3 కోట్ల మంది ఆగమవుతారు. మీరందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా ఇక ప్రాజెక్టులు ఇక చెప్పుకుంటూ పోతే ఇక చాలా ఉన్నాయి. శాంతాడంత పొడుగుని ప్లాన్ ప్రాజెక్టులు వీకు, పేపర్లు లీకు, అభివృద్ధి జోకు, ఇవన్నీ జనాలకు అర్థమైంది. రేపు 3వ తారీఖు ఇస్తారు కేసీఆర్ కి షాక్. దీన్ని అందరూ కూడా ఆలోచించాలి. ఆలోచించి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఎల్బీ నగర్ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగరేయాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా అత్యధిక మెజార్టీతో 50,000 నుంచి 1,00,000 మెజార్టీ ఉండాలని కోరుకుంటాను. పేరు పేరున ధన్యవాదాలు. రాజేష్ గారిని వేదిక మీదకి రావచ్చు. ఇప్పుడు కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు లింగాల కిషోర్ గారు మాట్లాడతారు. ఉద్యమకారుడు, అసలు శిష్యులైన నీతి నిజాయితీ గల యువ నాయకుడు. ఉద్యమ కాలం నుంచి టిఆర్ఎస్ లో ఉంటే అన్ని వర్గాలను మోసం చేసినట్లు అసలైన ఉద్యమకారులను మోసం చేసి ద్రోహులను పెట్టుకుని నడిపిస్తున్న ప్రభుత్వం వ్యతిరేకంగా తెలంగాణలో ప్రపంచాన్ని చూస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలకు ఆకర్షితుడై నా యువ తమ్ముడు ఉపేందర్ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రచార కమిటీ చైర్మన్ గా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తరఫున కూడా సగౌరవంగా ఆహ్వానిస్తూ వారు పార్టీలో చేరినందుకు వారి అభిమానులందరికీ కూడా మన్నించమని కోరుతూ ఆలస్యమైనందుకు 10 రూపాయల ప్రచారం చేయాలి కాబట్టి చాలా మీటింగ్ ఉండడం అయింది. అంతే తప్ప తమ్ముడి పైన ప్రేమ లేక కాదు. ఈ తమ్ముడిని అక్కడే చేర్చుకుని ఆదరించుకొని సగౌరవంగా గౌరవించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీసుకుంటాను. రేపు 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 మన రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి యొక్క సభ వనస్థలిపురం రైతు భవన్ లో ఉంటది. తర్వాత ఎల్లుండి ఇక్కడే గడ్డన్నారంలో టిఎన్టీ చౌరస్తా దగ్గర ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి టీకే శివకుమార్ గారు రాబోతున్నారు. వారి సమక్షంలో కూడా తమ్ముడికి కండువా కప్పించి ఆహ్వానించుకుంటాం. ప్రతి యువకుడిని ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలో పూర్తి చేస్తుంది. ఏ శ్రీకాంతాచారి అయితే తన ఆత్మాహుతి చేసుకున్నాడో ఈ రాష్ట్ర ఏర్పాటు కొరకై అతని కళను నిజం చేసే బాధ్యత నేనొక ఉద్యమకారుడుగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మీ ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీసుకుంటానని చెప్తూ ఉపేంద్రతో వచ్చిన ప్రతి యువకుడిని కూడా సగౌరవంగా ఆహ్వానిస్తూ నా తరఫున యావత్తు రాష్ట్ర ఎల్బీ నగర్ నియోజకవర్గం సీనియర్ ప్రభాకర్ రెడ్డి గారు, శాలిని గారు, మా శశి, సురేందర్, విజయరాజ్ అందరి తరఫున కూడా ఆహ్వానిస్తూ ప్రతి యువకుడిని ఒకటి మన ముందున్న కర్తవ్యం, ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం మారితే పాలసీలు మారుతాయి, పాలసీలు బట్టి మన బతుకులు మారుతాయి.
ఈ బిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా పొందబెట్టినప్పుడు అవుతుంది. ద్రోహం చేసిపోయిన పార్టీ నాయకుడిని ఫిరాయింపుదారు ఎమ్మెల్యేని అసెంబ్లీకి ఎక్కనీయకపోవడమే మా లక్ష్యం. మిమ్మల్ని అందరినీ మీ యొక్క పెద్దన్నగా మీకు అండగా ఉంటూ నా ఇంటికి రావాలన్న మీకు అపాయింట్మెంట్ అవసరం ఉండదు. ఇప్పుడు ఎట్లున్నో రేపు ఎన్నికైనాక కీలక పదవులు ఉన్నా కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గం వచ్చిన ప్రతి యువకుడికి ప్రతి పౌరుడికి సగౌరవంగా ఆహ్వానించి మీ అన్న ఇంట్లో చోటు ఉంటది. మిమ్మల్ని నా గుండెలో కాపాడుకుంటా, ప్రతి కార్యకర్తకి ప్రాణంగా ఉంటా. ఎవరికి బెదిరేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ఇక్కడే ఉంటాం, హయత్ నగర్ లో ఉంటాను. ఈ దొంగలని భగాంచడానికి వచ్చినను పారిపోవడం కాదు. మీ ఇంతమంది అన్నదమ్ములు అంతమంది తమ్ముళ్ళు నాతో ఉండగా ఎవడు మనల్ని ఓడించగలుగుతాడు, ఎవడు మనకు అడ్డవాడు వస్తాడు, వాళ్ళని ఎదురు చూసుకుంటూ వాళ్ళ సంగతి చూసుకుంటూ చైతన్యపురి ప్రతి డివిజన్ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంలో బాధ్యత తీసుకుంటాను మనవి చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి తెలంగాణ అసలైన ఉద్యమకారుడు. 2002 నుంచి టిఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 9.5 ఏళ్లుగా పార్టీ విస్మరించినా, ఏ పదవి ఇవ్వకపోయినా, ప్రభుత్వం భాగస్వామ్యం చేయకపోయినా నిజాయితీగా పార్టీకి సేవ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్ యాదవ్ గారిని బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసం, కుట్ర, విస్మరించడం, తెలంగాణకై పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి సహచరుడుగా ఉంటూ అమరుల ఆశయాలకు పనిచేస్తున్న ప్రియ సోదరుడు మహేందర్ గారిని బీఆర్ఎస్ పార్టీ విస్మరించడం, ఇలాంటి ఎంతోమంది ఉద్యమకారులకు మోసం చేయడం, ఇది కల్వకుంట్ల కుటుంబానికి ఆనవాయితీ. ప్రతి ఒక్కరిని కూడా, యువకులని, అన్ని వర్గాలని మోసం చేసిన పార్టీ తన మోసాలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై, కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలకు దగ్గరై, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ప్రకటించిన 6 గ్యారంటీ స్కీములకు ఆకర్షితులై, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆహ్వానం మేరకు మహేందర్ యాదవ్ ఇవాళ పార్టీలో చేరడం, వారిని సగౌరవంగా ఆహ్వానించుకుంటూ పార్టీలో వారికి సముచిత స్థానం కల్పించి ఆదుకుంటాం. వారితో చేరిన ప్రతి యువకులకు కూడా రేపు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారంగా 2 లక్షల ఉద్యోగాలని సంవత్సర కాలంలో భర్తీ చేస్తూ యువకులకు ఇంకెన్నో అవకాశాలు కల్పిస్తూ ఈ ప్రాంత ఫిరాయింపుదారు ఎమ్మెల్యే యొక్క కుట్ర, కుతంత్రాలు, రౌడీజానికి, కబ్జాదారానికి వ్యతిరేకంగా యువకులంతా ఏకం కావాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన నన్ను మద్దతు తెలుపుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేరిన ప్రతి యువకులకి సగౌరవంగా ఆహ్వానించుకుంటూ వారిని పార్టీ రేపు ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీలోను ప్రభుత్వంలోనూ వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకటించిందో ఉద్యమకారుల కుటుంబాలకి, ఉద్యమం చేసిన వీరులకు కూడా 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉద్యమకారు కుటుంబాలకి ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించడం జరిగింది. వాళ్ళకి ఖాళీ 250 గజాల స్థలం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉద్యమకారుల కుటుంబాలకి అన్ని విధాలు ఆదరించుకొని వస్తున్న మేనిఫెస్టోని ఆదరించి వచ్చిన మహేందర్కి, వారి అభిమానులకి, వారి అనుచర గణానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సాగర స్వాగతం తెలుపుతూ, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంటుంది ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభంజనం వేస్తుంది, పీటలు కదిలిపోతున్నాయి, ఫిరాయింపుదారు ఎమ్మెల్యేకి వణుకుడు పడుతుంది. ఇవాళ అన్ని వర్గాలు, బహుజన వర్గాలు, అగ్రవర్ణాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ప్రభంజనానికి ఇదే నిదర్శనం.